అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ బీసీ కులాల మీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కారణము ఈ నియోజకవర్గంలో సీనియర్ నాయకులు 37 సంవత్సరాల నుంచి ఏకతాటిగా పార్టీ జెండాను మోస్తూ ఓటమి లేని స్థానిక నాయకుడిగా ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీపీల ద్వారా ఇన్ని పదవులు కూడా అతను ఓటమి లేకుండా గెలవడం జరిగింది. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో కూడా ఈ డివిజన్లో ఒకే ఒక మండలం గెలిచిందనుకుంటే మండల ప్రెసిడెంట్గా అది కోల్లప్పలనాయుడు గారే గెలవడం జరిగింది. మరి 37 సంవత్సరాలు ఈ పార్టీని పూర్తిగా నమ్ముకొని ఆ పార్టీ కోసము క్రమశిక్షణ విధంగా ఆయన పార్టీని గెలిపించడం అనేది జరుగుతుంది. మరి అటువంటి వ్యక్తికి ఈరోజు సముచిత స్థానాన్ని కల్పించలేదని రాజాం నియోజకవర్గ బీసీ కులాల ఆవేదన వ్యక్తపరుస్తున్నాము. కాబట్టి ఆయనకు సరైనటువంటి స్థానాన్ని కల్పించవలసిందిగా ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కోరుతున్నాము. మరి ఇంతకు ముందు కూడా గతంలో కూడా ఎమ్మెల్సీ ఇస్తామని ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేదు. తరువాతను మేము సముచిత స్థానాన్ని మీకు కల్పిస్తామని అప్పటికి ఉన్నటువంటి ఇన్ఛార్జి మంత్రి సునీత గారు కానీ, రామ్మోహన్ నాయుడు గారు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ వీళ్ళు చెప్పడం జరిగింది. అలాగే అంతకుముందు జిల్లా పరిషత్ చైర్మన్ ఇస్తామని చెప్పేసి అది కూడా మిస్ అవ్వడం జరిగింది. మరి ప్రభుత్వం లేనప్పుడు పూర్తిగా పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి నాయకుడు కోల్లప్పలనాయుడు గారు మరి ప్రభుత్వం వచ్చిన తర్వాతను ఆయన ప్రభుత్వం ఆయన ఎందుకు విస్మరిస్తుందో మరి కార్యకర్తలకి తెలియనటువంటి విషయం ఇది మాకు క్వశ్చన్ మార్క్గా మిగిలింది. కాబట్టి మా ఎమ్మెల్యే గారి ద్వారా, మురళీ గారి ద్వారా, మీ పాత్రికేయుల ద్వారా ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి మేము విన్నవించుకున్నది ఏంటంటే ఈ రాజాం నియోజకవర్గానికి చెందినటువంటి సీనియర్ నాయకులు కోళ్ళ అప్పలనాయుడు గారికి సరైన సముచిత స్థానాన్ని కల్పించి మరి ఆయన గుర్తిస్తారని ఈ సభాముఖంగా పాత్రికేయుల ద్వారా ఈ మా ఎమ్మెల్యే గారి ద్వారాగా ఈ ప్రభుత్వానికి తీసుకెళ్లి మరి ఆయనకి సముచిత స్థానాన్ని కల్పిస్తారని కోరుకుంటూ కార్యకర్తలందరూ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశం రాజాం నియోజకవర్గం సంబంధించినటువంటి బీసీ అలాగే మరియు ఓసీ కులాలకు సంబంధించినటువంటి సమావేశం ఇది. ఇందులో ఏంటంటే ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీలో నామినేటెడ్ పదవులు ఇవ్వడానికి మరి ఇక్కడ బీసీ కులాల నుండి సరైనటువంటి సీనియర్ నాయకులు కానీ మరి ముఖ్యమైనటువంటి వ్యక్తులు కానీ కరువైనారనేటువంటి ఉద్దేశంతో ఈవేళ అన్నమాట ప్రభుత్వం ఏమో గుర్తించలేదనే ఉద్దేశంతో మరి సముచిత స్థానాన్ని అన్నమాట రాజా నియోజకవర్గంలో బీసీ కులాలకి రాబోయే రోజుల్లో నామినేటెడ్ పదవులు అన్నమాట ఇవ్వవలసిందిగా అన్నమాట కోరుతూ మీడియా మిత్రుల ద్వారా, రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే గారి ద్వారా ప్రభుత్వానికి, పార్టీకి తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా ఏంటంటే రాజాం నియోజకవర్గంలో సీనియర్ నాయకులైనటువంటి సంతకోటి మండలానికి చెందినటువంటి గత 37 సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీని నమ్ముకొని తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నటువంటి వ్యక్తి, ఒక గొప్ప ఉన్నటువంటి ఒక సీనియర్ నాయకులు. ఆయనకి అన్నమాట 2 సార్లు మనం నామినేట్ పదవి వస్తుందని ఆశతో ఎదురు చూసినటువంటి కార్యకర్తలను కూడా ఎంతో మనోవేదన చెందాము. రాకపోయేసరికి ఇప్పుడైనా సరే, భవిష్యత్తులో అయినా సరే కొల్లప్పలనాయుడు గారికి ప్రభుత్వం గుర్తించి, పార్టీ గుర్తించి సముచిత స్థానాన్ని ఆయనకి అన్నమాట కల్పిస్తారని అన్నమాట మీడియా మిత్రుల ద్వారా, అలాగే రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే ద్వారా మేమేమో ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.